దశాబ్దాల ఘోష పాలమూరుది. ఓవైపు వలసలు, మరోవైపు కరువు. ఎన్నో కరువు కాటకాలతోటి తాండవించినటువంటి పాలమూరుని పచ్చగా చేయాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. ఈరోజు 95% పనులు పూర్తయినా కూడా ఇప్పటివరకు ఆ యొక్క ప్రాజెక్టుకు తట్టడి మట్టి తీయకుండా ఈరోజు అసెంబ్లీలో ఇష్టానుసారంగా గత ముఖ్యమంత్రి మీద, పాలమూరు రంగారెడ్డి మీద, ప్రాజెక్టు మీద చేస్తున్నటువంటి ప్రాపగండకు సంబంధించిన దాంట్లో నిజంగా పాలమూరు ప్రజాప్రతినిధులు ఏం చెప్తా ఉన్నారు, పాలమూరు ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా ఒక 5% పనులు పూర్తయితే ఈరోజు పాలమూరు అంతా పచ్చగా అయ్యేది. దాంతోపాటు రంగారెడ్డి, ఖమ్మం, తర్వాత ఈ నల్గొండ జిల్లాలంతా కూడా ఈరోజు సస్యశ్యామలం అయ్యేటటువంటి పాలమూరు రంగారెడ్డి మీద ఈ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు, ఎందుకంత ప్రాపగండ చేస్తున్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి చెప్తున్నాం, ఆయన పాలమూరు బిడ్డగా నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వ దోపిడీని, లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలసత్వాన్ని పాలమూరు రంగారెడ్డి సంబంధించి ఏం మాట్లాడుతారో ఒకసారి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పనా, చూస్తున్నారు మీరు ముందు నుంచి కూడా పాలమూరు నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డగా, అసలు నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి ఎందుకంటారు? నిజంగా నేను నల్లమల్ల బిడ్డనని చెప్పుకున్న ముఖ్యమంత్రి మరి ఎందుకు దీన్ని ఇట్లా చిన్న చూపు చూస్తున్నాడు? ఈరోజు వాస్తవంగా చూస్తే మనకు ఒకటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద కానీ, పాలమూరు మీద కానీ, ఉమ్మడి మహబూబ్ జిల్లా మీద కానీ ఎప్పుడు కూడా ప్రేమ లేదు, అభిమానం లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన శిష్యరికం చేసి ఆయన రాజకీయాల్లో పైకి వచ్చిండు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు తెలంగాణ ప్రాంతానికి, మహబూబ్ జిల్లాకు న్యాయం చేస్తాడని చెప్పని మాకు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద ఆశ, నమ్మకాలు లేవు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మనము, మీరు చెప్పినట్టు 90%, 95% శాతము మరి నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, ఉదండాపూర్ కానీ, కరీంనగర్ ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రాజెక్టులు కట్టబడ్డాయి. కేవలం కాలువలు తీసేసి మరి నీళ్లు తరలిస్తే రైతులకు లక్షల ఎకరాలకు ఈరోజు నీరు బారే పరిస్థితి మహబూబ్ జిల్లాకు, ఉమ్మడి మహబూబ్ జిల్లాకు ఉంటే మరి ఆ రోజు అనుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి దిగిపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, 2 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డికి ఎంతో టైం ఉండే, మరి నిధులు ఉన్నాయి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు కూడా మహబూబ్ జిల్లాను మరి సస్యశ్యామలం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డికి లేదు. కేవలము ఒక 500 కోట్లు, 700 కోట్లు ఖర్చు పెడితే ఈ కాలువలు, తవ్వకాలు కానివ్వండి, మట్టి తీయడం కానీ జరిగిపోతూ ఉంటుంది. మరి నీళ్ళు అందరికీ కూడా అందుతూ ఉంటాయి. అన్ని కాన్స్టిట్యున్సీలు, 14 కాన్స్టిట్యున్సీలకు, మరి నల్గొండకు కానివ్వండి, అట్లా ఖమ్మం కానివ్వండి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానివ్వండి, ఇక్కడ చెవెళ్ళ సైడ్, ఇబ్రాహీంపట్నం సైడ్ కాన్స్టిట్యున్సీలకు కానివ్వండి నీరు వచ్చే పరిస్థితి మరి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి సరైన పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వాడుకోకుండా మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మరి ఆంధ్రాకు నీరు తరలించి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం, మహబూబ్ జిల్లాకు అన్యాయం చేయడం జరుగుతోంది. ఈ విషయంలో కేసీఆర్ గారు మరి మహబూబ్ జిల్లా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మరి ఉద్యమం చేపట్టి మరి 3-4 బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వివరాలు మేము ప్రజలకు అందించి ప్రతి మండలానికి, ప్రతి కాన్స్టిట్యున్సీలో మరి మహబూబ్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ అన్ని కాన్స్టిట్యున్సీ, అన్ని మండలాల్లో మరి మేము ప్రజలను మేల్కొల్పి మనకు జరుగుతున్న అన్యాయం గురించి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీకి లక్షల ఎకరాలకు నీరు అందించి సస్యశ్యామలం చేసుకోబోయే రోజులు అతి త్వరలో వస్తాయని చెప్పని మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డిని మేము చూస్తూ ఉన్నాము. మరి ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, భాష కానివ్వండి, ఆయనకే వచ్చి అనుకుంటాడేమో రేవంత్ రెడ్డి, నీకన్నా ఎక్కువ తిట్టడానికి మాకు నోరు ఉంది, మాకు అన్ని విషయాలు తెలుసు. అయినా కూడా మేము ఏంటంటే ఎప్పుడు కూడా నీవు జై తెలంగాణ అనే వ్యక్తివి, ఉద్యమంలో కానివ్వండి జై తెలంగాణ లేదు, ఉద్యమం ఇప్పుడు తెలంగాణ నీవు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఏ సభలో కూడా నీవు జై తెలంగాణ అని చెప్పి నీ స్పీచ్ని ముగించలేదు. అంటే ఇప్పటికి కూడా నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. వచ్చిన తెలంగాణ ఎంత కష్టపడితే వచ్చింది, ఎంతమంది ఉద్యమకారులు అమరులైతే తెలంగాణ వచ్చింది మాకు తెలుసు, మేము అనుభవించినాము, మా కష్టాలు నష్టాలు మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో తంతే కర్రల బుట్ల పడ్డట్టు మీరు అధికారంలో మీరు ఈరోజు చలమని అవుతూ ఉన్నారు. మీ టైం బాగుంది, మీ ప్రభుత్వం మీరు నడిపిస్తూ ఉన్నారు కానివ్వండి, కానీ ఎక్కడ కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు దఖాలు కనిపిస్తలేవు. 2 సంవత్సరాల్లో కూడా మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చేపట్టిన కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, మరి మేము లాస్ట్లో మేము రిబ్బన్ కట్ చేయక మాకు ప్రభుత్వంలో మాకు అప్పుడు అవకాశం లేక మరి అప్పుడు ఎలక్షన్ టైము వచ్చి కోడ్ వచ్చినందుకు మేము అన్ని రిబ్బన్లు కట్ చేయని పరిస్థితుల్లో మీరు ఇప్పుడు రిబ్బన్లు కట్ చేసుకుంటాం, మేము ఏదో నియమించినాము ఉద్యోగస్తులు అని చెప్పని మీరు అనుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా భ్రమ, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్ ఎందుకు మేము తప్పు చేసినాము, మేము ఏదో
ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండి ఆ ఎమ్మెల్యే ఓడిపోతే ఏదో ప్రభుత్వము దిగిపోదు అని చెప్పి అనుకున్నారు ప్రజలు. కానీ ఇట్లా జరుగుతుందని చెప్పని కింద మీద అవుతుందని చెప్పని ఎప్పుడు కూడా ప్రజలు అనుకోలేదు. ఒక ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పోతుందా అని చెప్పని ప్రజలు ఈరోజు వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి అరే మేము ఎమ్మెల్యేని ఓడగొడితే ప్రభుత్వం కూడా పడిపోయి కేసీఆర్ కూడా దిగిపోయింది కదా అని చెప్పని ప్రజలందరూ కూడా ఈరోజు కన్నీరు ముందు ఏడుస్తూ ఉన్నారు. మహిళలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, యువకులు కానివ్వండి, గ్రామీణ బంధు రైతులు కానివ్వండి. చాలా అగమ గోచరంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. ఆయన 4 సిటీకి పోయినాడు రేవంత్ రెడ్డి. అయ్యా నీకు హైదరాబాదు సిటీ, సికింద్రాబాద్ సిటీ, ఓల్డ్ సిటీ 3 సిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దిక్కు నీకు కొంపల్లి దిక్కు ఇక్కడ సైడు మరి 4th సిటీ కూడా ఉంది. నీకు కోకాపేట సైడ్ 4th సిటీ ఉంది. మళ్ళీ ఎందుకు నీవు 4th సిటీ అంటున్నావు? అది 5th సిటీకి పోతుంది, 6th సిటీకి పోతుంది. నీ ఫ్యూచర్ సిటీ నీకు రియల్ ఎస్టేట్లో నీవు లాభాలు పొందడానికి, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీవు కొనసాగించుకోవడానికి, నీ డబ్బులు నీవు సంపాదించుకోవడానికి నీవు చేస్తున్న వ్యాపారమే కానీ ప్రభుత్వం ద్వారా నువ్వు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానీ ఏదో రాష్ట్రాన్ని డెవలప్ చేసి హైదరాబాద్ సిటీని డెవలప్ చేస్తా అనేది మాత్రము ఎవరు కూడా అనుకోవట్లేదు. ఎక్కడికక్కడ కట్టిన ఇండ్లు కానీ బిల్డింగులు కానివ్వండి, మరి పెద్ద పెద్ద వెంచర్లు కానీ అట్లే ఉన్నాయి. అమ్ముడుపోకుండా ఈరోజు ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ నీ 4th సిటీ అని 5th సిటీ అని చెప్పని నీ ముందు పెట్టుకున్నావు. ప్రభుత్వం ధనాన్ని వృధా చేయడంతో ఇది జరుగుతుంది కానీ ప్రజలకు ఎలాంటి లాభాలు జరిగే పరిస్థితి మాకైతే కనిపిస్తలేదు. మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కూడా వచ్చేసిందని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు. వ్యాపారస్తులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానివ్వండి, బిజినెస్ మెన్స్ కానివ్వండి, వేరే రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాద్కి వచ్చి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు కానివ్వండి, ఈరోజు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, ఢిల్లీ నుండి, నార్త్ ఇండియా నుండి వచ్చిన వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి వ్యాపారాలు జరగట్లేదు, మాకు రాష్ట్రంలో డబ్బు అనేది సర్క్యులేట్ అవ్వట్లేదు అని చెప్పని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రము సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో పడిపోయి దివాలా తీసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రము ఉంది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మననే జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సుమారు 40%, 45% మరి సర్పంచులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారంటే దాంతోనే మనకు ప్రజల నాడి ఎట్లా ఉందనేది తెలిసిపోతుంది. ఏ ప్రభుత్వము రాష్ట్రంలో ఉంటే ఆ ప్రభుత్వానికి 90% సర్పంచులు ఎన్నికవుతారు. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 90% సర్పంచులు మేము గెలిచినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు వాళ్ళు 90% సర్పంచ్ గెలవాలి కదా, గెలవలేదు. వాళ్ళు 45-50% కన్నా ఎక్కువ గెలవలేదు. సరి సమానంగా మాకు సర్పంచులు వచ్చినారు. ఇది మాకు ఒక పునాది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతం రైతులు కానీ, మహిళలు కానీ ఎప్పుడు ఈ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుంది అని చెప్పని ప్రజలు ఆర్నిశలు మా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఎప్పుడైతే ఉద్యమ నేత ఈరోజు తెలంగాణ సాధించిన కేసీఆర్ మీద ఇష్టానుసారంగా సాగు కోరుకుంటున్నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. మరి నిజంగా ఒక పాలమూరుకు బిడ్డగా ఇట్లాంటి భాషని మీ జిల్లాలో ఇట్నే మాట్లాడతారా, లేకపోతే నిజంగా ముఖ్యమంత్రి స్థాయి లెక్కలు మీ అట్నే ఉంటాయి? తొండల జోరుని ఎందుకు, ఈ కథ ఏంది కాదు అంటే పాలమూరు వాళ్ళు అట్నే మాట్లాడతారా, లేకపోతే ఏందన్నట్టు అసలు ఎందుకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎప్పుడు సాగు ఎందుకు కోరుకుంటారు మీ ప్రాంత ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి ఆయన కళ్ళు మూసుకొని మాట్లాడుతుండా, కళ్ళు తెరిచి మాట్లాడుతుండా, మరి ఆయన ఉపయోగించే భాష చూస్తూ ఉంటే అంతగానే ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం. రేవంత్ రెడ్డి ఒక ఉద్యమం నడిపించి తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని కేసీఆర్ను మరి ఈరోజు కేసీఆర్ ఎప్పుడు చనిపోతాడా అని చెప్పని నీవు అంటూ ఉంటే మరి పేగులు తీసి మెడకేసుకుంటాము, మరి కళ్ళు గోటీలు తీసి గోటీలు ఆడుతూ ఉంటామని చెప్పని వాడి వీడి అనడం భాష చూస్తూ ఉంటే అంతకన్నా ఎక్కువ కూడా మాకు తిట్టడానికి వస్తుంది. అసలు నీకు బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా, నీకు బుద్ధి లేక మాట్లాడుతున్నావా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి సోయిగా ఉండి సోయి లేక మాట్లాడుతున్నావా? మరి ప్రజలు చేరించుకుంటూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి సంక్షేమ పథకాలు మాకు ఇంత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. మరి రేవంత్ రెడ్డికి చేతగాక ఫ్రస్ట్రేషన్లో అయిన ప్రజలను మరి మభ్యపెట్టి కేసీఆర్ గారి కుటుంబాన్ని తిడితే ఆయనకు ఏదో మంచి పేరు వస్తుంది అనుకుంటుండు. ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు ఉపేక్షించేది లేదు. ఏదో ఒక 1.8% డిఫరెన్స్తోనే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు గమనించండి. ఇది తప్పకుండా రానున్న రోజుల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మా ఎమ్మెల్యేలతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ మా సంక్షేమ పథకాలను కొనసాగించి ఇక రైతులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, యువకులను కానివ్వండి, భారతదేశంలో ఆదర్శంగా రాష్ట్రంగా తెలంగాణ ఏదైతే పునాదులు పడ్డాయో ఇంకా గొప్పగా తీసుకెళ్ళి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,25,000 సుమారు 3,50,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక సగటు వ్యక్తి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రామ స్థాయిలో కానీ, మహిళలు కానీ, రైతులు కానీ 3,50,000 రూపాయలు, 3,25,000 రూపాయలు ఏ రాష్ట్రంలో ఎవరికి లేదు. తెలంగాణ రాష్ట్రానికే మరి మనకు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,25,000 వరకు ఉందంటే మరి అర్థం చేసుకోవచ్చు. రైతులు కూడా ఈరోజు
లక్షల ఎకరాల్లో మరి ధాన్యాన్ని పండించి దేశంలో నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్ వ్యవసాయంలో మరి మరి మనం పంటలు పండించి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ అంటే కేసీఆర్ చేసిన కృషి వల్లనే. కేసీఆర్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఈ అభివృద్ధి జరిగింది. నీవు ఏదో వచ్చేసి 2 సంవత్సరాలు దాటిపోయింది, నువ్వు 100 రోజుల్లోనే నీ హామీలు నెరవేరుస్తా అన్నావు. 100 రోజులు పోయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు పోయింది, ఇంకా 2 సంవత్సరాలు కూడా చూస్తుంటే వెళ్ళిపోతుంది. 2026లో ఉన్నాము, 2027 కూడా అయిపోతుంది, 2028 ఎలక్షన్స్. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేయలేవు అనేది 100% మాకు చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు మరి ఎప్పుడైతే గమనిస్తూ తెలంగాణ ప్రజలు చేసిన తప్పును మరి ఒకసారి సరిదిద్దుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పని మేము దృఢంగా ఆశిస్తూ జై తెలంగాణ. రైట్, ఇది మొత్తానికైతే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నట్టు మాట. ఏదేమైనా కూడా పాలమూరుకి రంగారెడ్డి పూర్తి కావాలి, ప్రజలు కూడా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి, సంక్షేమాన్నింటినీ కొనసాగించాలని చెప్పేసి అని చెప్తున్నటువంటి మాట.